హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్ని డైలీ ఛార్జ్ చేస్తూ ఉంటారు కావచ్చు. 100% ఛార్జ్ చేసిన తర్వాత కూడా మీ మొబైల్ యొక్క బ్యాటరీ మీకు 1 డే లేకపోతే 1.5 డే బ్యాకప్ రావడం లేదు అంటే మీ మొబైల్లో కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. అలాగే మీ మొబైల్లో కొన్ని సెట్టింగ్స్ మీరు చెక్ చేసుకోవాలి అనమాట. అవును ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పబోయే ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతుంది. మీకు హాఫ్ డే వచ్చే బ్యాటరీ బ్యాకప్ ఫుల్ డే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సెట్టింగ్స్ గురించి మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. వీడియోని లెంత్ చేయకుండా ఫటాఫట్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక 5-6 సెట్టింగ్స్ అయితే తెలుసుకోండి. సో అందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సెట్టింగ్స్ అన్ని సామ్సంగ్ సంబంధించిన మొబైల్ యొక్క సెట్టింగ్స్ అనమాట. నేను చెప్పే సెట్టింగ్స్ మీ మొబైల్లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్ లేకపోతే మీ మొబైల్ ఏ కంపెనీకి సంబంధించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఆ మొబైల్లో ఏ విధంగా సెట్టింగ్స్ ఉంటాయో చూసి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ యొక్క సెట్టింగ్స్ లోనే ఉంటుంది. సింపుల్ నేను ఇక్కడ సెట్టింగ్స్ ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్ ఆప్షన్స్ ని యాక్టివేట్ చేసుకోవాలి. మన రెగ్యులర్ వ్యూవర్ అన్నట్టయితే మీకు కంపల్సరీగా డెవలపర్ ఆప్షన్స్ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో మీకు తెలిసే ఉంటుంది. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తాను. ఆ డెవలపర్ ఆప్షన్స్ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే నా మొబైల్లో ఆల్రెడీ డెవలపర్ ఆప్షన్స్ అయితే యాక్టివేట్ అయ్యి ఉంది. ప్రతి ఒక్క మొబైల్ ఇది యాక్టివేట్ గా ఉండదు, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ అబౌట్ ఫోన్ ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. కొన్ని మొబైల్స్ లో పైన ఉంటుంది, కొన్ని మొబైల్స్ లో కింద ఉంటుంది. మీ మొబైల్లో ఎక్కడ ఉందో చూసుకొని అబౌట్ ఫోన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బిల్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన ఈ విధంగా 7 టైమ్స్ ట్యాప్ చేయాలన్నమాట. లెక్క పెట్టి 7 టైమ్స్ ఈ విధంగా ట్యాప్ చేసినట్టయితే మీకు డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఈ సెట్టింగ్ అనేది మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ లో యాక్టివేట్ అయిపోతుంది. కొన్ని మొబైల్స్ ఈ విధంగా డైరెక్ట్ గా సెట్టింగ్స్ లోనే వచ్చేస్తుంది, కొన్ని మొబైల్స్ లో అసెసిబిలిటీలో ఉంటుంది, కొన్ని మొబైల్స్ లో అడిషనల్ సెట్టింగ్స్ లో ఉంటుంది. మీ మొబైల్ ఎక్కడ యాక్టివేట్ అయిందో చూసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇది ఆప్షన్ దొరకకపోతే సెర్చ్ లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినా సరే ఈ ఆప్షన్ దొరుకుతుంది. అయినా కూడా దొరకకపోతే మీరు కరెక్ట్ గా 7 టైమ్స్ ట్యాప్ చేయాలన్నమాట. కరెక్ట్ గా 7 టైమ్స్ ట్యాప్ చేయండి, ఈ సెట్టింగ్స్ అనేది మీకు యాక్టివేట్ అయిపోతుంది. ఈ సెట్టింగ్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత సింపుల్ డెవలపర్ ఆప్షన్స్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వైఫై స్కాన్ థ్రోట్లింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అది ఎక్కడుందో వెతకాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడే ఉంది వైఫై స్కాన్ థ్రోట్లింగ్. ఆల్రెడీ నేను దీన్ని ఆన్ చేసి పెట్టుకున్నాను. దీని వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మీరు చూడొచ్చు, రెడ్యూసెస్ బ్యాటరీ డ్రైన్ అండ్ ఇంప్రూవ్స్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అనమాట. అంటే దీన్ని కనుక మనం యాక్టివేట్ చేసుకున్నట్టయితే మన మొబైల్ యొక్క బ్యాటరీ తొందరగా డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా మన మొబైల్ యొక్క నెట్వర్క్ ఫీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. డైరెక్ట్ ఇక్కడ మన మొబైల్ యొక్క సెట్టింగ్స్ లోనే వాళ్ళే ఇచ్చారు. చాలా మందికి తెలియక దీని విధంగా ఆఫ్ లోనే పెట్టేస్తారు. ఇప్పుడు నేను చెప్పడం వల్ల మీకు తెలిసింది కాబట్టి కంపల్సరీగా దీన్ని ఆన్ చేసుకోండి. ఈ విధంగా ఆన్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క బ్యాటరీ అనేది తక్కువ డ్రైన్ అవుతుంది, బ్యాకప్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఇది మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. అలాగే ఇందులోనే మనకి ఇంకొక సెకండ్ సెట్టింగ్ కూడా ఉంటుంది అనమాట. ఆ సెట్టింగ్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అది ఎక్కడుందో వెతకాలి. ఇక మీరు పైన ప్రెస్ చేసినట్టు మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఉంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. బై డిఫాల్ట్ స్టాండర్డ్ లిమిట్ ఉంది. ఈ విధంగా ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే బ్యాక్గ్రౌండ్ లో అంటే మనం ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రెసెంట్ మనం డెవలపర్ ఆప్షన్ సెట్టింగ్స్ లో ఉన్నాం. బ్యాక్గ్రౌండ్ లో మనకు తెలియకుండా ఇంకా వేరే ఏదైనా అప్లికేషన్స్ కూడా రన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, మనకి కనిపించవు అనమాట. రీసెంట్ ట్యాబ్ల నుంచి కూడా మీరు రిమూవ్ చేసినా సరే బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. ఇంటర్నెట్ ని కానీ బ్యాటరీని అనేది యూజ్ చేసుకుంటూనే ఉంటుంది అనమాట. సో అందుకే మీరు ఏం చేయాలంటే ఇక్కడ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే ఇప్పుడు మీరు డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేసి పెట్టాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో ఎటువంటి ప్రాసెస్ జరగదు. సో దీని కారణంగా ఎటువంటి బ్యాటరీ కన్సంప్షన్ కూడా ఉండదు అనమాట. సో దీని వల్ల మనకు మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ డెవలపర్ ఆప్షన్స్ లో మీరు చేసుకోవాల్సిన ఈ సెకండ్ సెట్టింగ్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా డెవలపర్ ఆప్షన్స్ లో ఈ 2 సెట్టింగ్స్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు థర్డ్ వచ్చేసి నార్మల్ గా ఒక కోడ్ అన్నమాట. మన మొబైల్ యొక్క డైలర్ ఓపెన్ చేసి ఒక చిన్న కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఆ కోడ్ ద్వారా కూడా మన మొబైల్ యొక్క బ్యాటరీలో ఏమైనా ప్రాబ్లం ఉందో మనం తెలుసుకోవచ్చు. కోడ్ వచ్చేసి ఏంటంటే సింపుల్ డైలర్ పైన ప్రెస్ చేయండి. కోడ్ వచ్చేసి *#0228# అనమాట. మీకు అర్థం కాకపోతే ఇక్కడ నేను సైడ్ లో ఇస్తాను, చూసి ఇక్కడ రాసి పెట్టుకోండి. *#0228#. ఈ విధంగా ఇచ్చేయగానే కొద్దిగా లోడింగ్ అయిపోతుంది. ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ స్టేటస్ అని చెప్పేసి విధంగా వచ్చేసింది. తర్వాత ఇక్కడ క్విక్ స్టార్ట్ అని ఉంది కదా, సింపుల్ నేను దాని పైన ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఒక చిన్న వార్నింగ్ వచ్చింది. ఇదేంటో చూడొచ్చు మీరు, ఫ్యూయల్ గేజ్ విల్ బి రీసెట్ కాజింగ్ బ్యాటరీ కెపాసిటీ టు బి ఇన్కరెక్ట్ రేట్ అని చెప్పేసి విధంగా ఉందన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకు పైన ఇప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 54% అయితే కనిపిస్తుంది. దీనిలో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు కదా, అంటే మన మొబైల్ యొక్క బ్యాటరీ ఇండికేటర్ లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు కదా. అంటే మన మొబైల్లో 50% అవగానే మనకు 100% చూపిస్తుంది కావచ్చు. సో అందుకే మనం ఇక్కడ నుంచి ఈ ఫ్యూయల్ గేజ్ అంటే ఈ మార్కింగ్ ని మనం రీసెట్ చేసుకోవాలి. రీసెట్ చేసుకున్నట్టయితే తర్వాత అందులో కరెక్ట్ గా ఎంత బ్యాటరీ ఉన్నట్టయితే అంత మనకు షో అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ అయితే చేస్తాను. ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే మన మొబైల్ ఆటోమేటిక్గా ఒకసారి స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది అనమాట, అంటే రీస్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ నేను పవర్ బటన్ పైన విధంగా ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు మన మొబైల్ ఇక్కడ ఆన్ అయిపోయింది. ఇంతకుముందు 54 ఉండే, ఇప్పుడు కూడా 54 ఉంది. సో దీని వల్ల చూసినట్టయితే నా మొబైల్ యొక్క ఫ్యూయల్ గేజ్ అంటే ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో దీన్ని కూడా మీరు చెక్ చేసుకోవాలి. మన ప్రాబ్లం ఉన్నట్టయితే వెంటనే సర్వీస్ సెంటర్కి వెళ్ళండి, వాళ్ళు దాన్ని సరి చేసి ఇచ్చేస్తారు. సో ఇది వచ్చేసి థర్డ్ సెట్టింగ్. ఇప్పుడు మనం మన మొబైల్ యొక్క సెట్టింగ్స్ లోనే చేసుకోవాల్సిన ఫోర్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది నార్మల్ సెట్టింగ్స్
సెట్టింగ్స్ లో అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ సింపుల్ నేను మళ్ళీ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో బై డిఫాల్ట్ మనకు బ్యాటరీ అండ్ డివైస్ కేర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ అన్ని మీ మొబైల్లో ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. కొన్ని సెట్టింగ్స్ ప్రతి ఒక్క మొబైల్లో కామన్ గా ఉంటాయి అనమాట. కొన్ని సెట్టింగ్స్ కేవలం ఒక కంపెనీకి సంబంధించిన మొబైల్లోనే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ సామ్సంగ్ కి సంబంధించి, మీ మొబైల్ వేరే కంపెనీకి సంబంధించిన మొబైల్ అయినట్టయితే నేమ్స్ వేరుగా ఉంటుండొచ్చు కానీ సెట్టింగ్స్ అయితే ఆల్మోస్ట్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే మీ కంపెనీకి సంబంధించిన నేమ్ అయితే కింద కామెంట్ చేయండి. ఆ మోడల్ కి సంబంధించి సెట్టింగ్స్ చేయడానికి నేను ట్రై చేస్తాను. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాటరీ అండ్ డివైస్ కేర్ దగ్గర మనం వచ్చేసాం. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు బ్యాటరీ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు మోర్ బ్యాటరీ సెట్టింగ్స్ అనేది. దానిపైన ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు అడాప్టివ్ బ్యాటరీ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్ దాన్ని ఈ విధంగా ఆన్ చేయండి. మీ మొబైల్ ఈ విధంగా ఆఫ్ లో ఉంటుంది. దాన్ని ఆన్ చేయండి. ఆన్ చేసినట్టయితే ఏం జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఎక్స్టెండ్ బ్యాటరీ లైఫ్ బేస్డ్ ఆన్ యువర్ ఫోన్ యూసేజ్ అని చెప్పేసి అనమాట. అంటే ఇక్కడ మనం దీన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మన మొబైల్ యూసేజ్ ని బట్టి మన మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ అంటే బ్యాకప్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఈ సెట్టింగ్ కూడా మీరు కంపల్సరీగా ఆన్ చేసుకోవాలి. ఇందులోనే మనకి ఇంకొక 4 సెట్టింగ్ ఉంటుంది. ఆ 4 సెట్టింగ్ అయితే నాకు ఇక్కడ లేదు, ఏదో ఒక డిఫరెంట్ నేమ్ తోటి అయితే ఉంది. ఆ నేమ్ నేను మర్చిపోయాను. 1, 2, 3 సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 4th లోనే ఇంకొక సెట్టింగ్ ఉంటుంది. దాన్ని కూడా మీరు ఆన్ చేసుకోవాలన్నమాట. వేరే మొబైల్లో ఉంది, ఈ మొబైల్లో లేదు. సో మీరు కావాలనుకుంటే ఆ సెట్టింగ్ ని ఆన్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేద్దాం. ఆ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఉంది. ఇంతకుముందు మనం చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అది వచ్చేసి మనకు డెవలపర్ ఆప్షన్స్ లో ఉండే, ఇది డైరెక్ట్ గా మనకు మొబైల్ యొక్క బ్యాటరీలోనే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వేరే సెట్టింగ్. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ యూసేజ్ లిమిట్ లోకి ఈ విధంగా వచ్చేస్తాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ దీన్ని ఆన్ చేసి పెట్టుకున్నాను. దీని బెనిఫిట్ ఏంటిదంటే మన మొబైల్లో చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క అప్లికేషన్ మనం డైలీ యూజ్ చేయం కదా. కొన్ని అప్లికేషన్స్ డైలీ యూజ్ చేస్తాం, కొన్ని అప్లికేషన్స్ టైం టు టైం బట్టి యూజ్ చేస్తూ ఉంటాం. కొన్ని అప్లికేషన్స్ అయితే ఎక్కువగా వాడం. ఆ విధంగా యూజ్ చేయని అప్లికేషన్స్ ఏమున్నాయో వాటిని స్లీప్ మోడ్ లోకి పంపించేసండి. స్లీప్ మోడ్ లో పంపించేసినట్టయితే ఆ అప్లికేషన్ ఎటువంటి బ్యాటరీ కానీ ఎటువంటి ఇంటర్నెట్ ని కానీ యూజ్ చేసుకోలేదు. సో దీని కారణంగా మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ తొందరగా అయిపోదు, అలాగే బ్యాటరీ కూడా డ్రైన్ అయిపోదు అనమాట. సో దానికోసం ఇక్కడ సింపుల్ దీని విధంగా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక అప్లికేషన్ మీరు స్లీప్ మోడ్ లోకి పంపించాలి అంటే సింపుల్ స్లీపింగ్ యాప్స్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ మొబైల్లో కనిపిస్తాయి ఆల్రెడీ మీరు ఏ అప్లికేషన్ స్లీప్ మోడ్ లోకి పంపించారని చెప్పేసి. కొత్తగా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ పైన ప్రెస్ చేయగానే మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఇక్కడ షో అవుతాయి అనమాట. ఏ అప్లికేషన్ అయితే మీరు స్లీప్ మోడ్ లో పంపేయాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోండి, యాడ్ పైన ప్రెస్ చేయండి. అది ఆటోమేటిక్గా స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అలా ఇక్కడ డీప్ స్లీప్ కూడా ఉంటుంది. ఇది ఇంకా మొత్తమే ఇక ఏం అసెస్ చేయలేదన్నమాట. ఇంకా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతుంది. ఇందులోకి వెళ్ళి మీకు నచ్చిన అప్లికేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సిస్టమ్ అప్లికేషన్స్ అని నేను డీప్ స్లీప్ లోకి అయితే పంపించాను. సో మీరు కావాలనుకుంటే ఏ అప్లికేషన్ మీరు ఎక్కువగా యూజ్ చేస్తారు, ఏ అప్లికేషన్ అనవసరంగా ఉంది, ఏ అప్లికేషన్ ఇంకా చాలా తక్కువగా యూజ్ చేస్తారో వాటిని చూసుకొని ఇక్కడ దానికి తగ్గట్టుగా డీప్ స్లీప్ లోకి పంపించేసేయండి. సో ఇదంతా ఓకే. ఇంత చేసుకున్నా సరే నా మొబైల్లో బ్యాటరీ బ్యాకప్ రావడం లేదు, ఛార్జింగ్ ఉండడం లేదని చెప్పేసి మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే, మీరు జస్ట్ కాల్స్ కోసం మీ మొబైల్ వాడుతున్నట్టయితే ఇక్కడ పవర్ సేవింగ్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్ దాన్ని ఈ విధంగా ఆన్ చేసుకోండి. పవర్ సేవింగ్ ఆన్ చేసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే మన మొబైల్ మొత్తం పవర్ సేవింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఏ అప్లికేషన్ వర్క్ కాదు, జస్ట్ SMS వస్తాయి, జస్ట్ కాల్స్ వస్తాయి అనమాట, అంతే. ఈ విధంగా చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ చాలా వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే నా ప్రస్తుతానికి 53% ఉంది. ఆ 53% దగ్గర 4 days 3 hours వరకు కూడా వస్తుందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీ మొబైల్ 100% ఉన్నట్టయితే మేబీ అది 8 days కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా పవర్